ఆ పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. పునీత అన్నమ్మ గారి జ్ఞానవాణి ప్రేక్షకులకు శుభోదయం మరియు యేసునాథుని దివ్య హృదయ పూజిత మాసమునకు స్వాగతం. దివ్య హృదయము జ్ఞాన బలము. తండ్రి దేవుడు తన ప్రియ కుమారుని యేసుక్రీస్తుగా ఈ లోకానికి పంపారు. యేసు ప్రభు యొక్క తండ్రి అనుభూతి వారిరువురి సంబంధాన్ని ఐక్యతను బయలుపరుస్తుంది. జీవము గల తండ్రి నన్ను పంపెను, నేను తండ్రి మూలమున జీవించుచున్నాను, అట్లే నన్ను భుజించువాడు నా మూలమున జీవించును. క్రీస్తు తండ్రి యందును తండ్రి దేవుడు యేసుక్రీస్తు నందును ఐక్యమైనట్లు క్రీస్తుని విని విశ్వసించుట ద్వారా మనం క్రీస్తు నందును క్రీస్తు మన యందును ఐక్యమై ఉండుము. క్రీస్తు వలె మనమును యేసు దివ్య హృదయమందు ఐక్యమై జీవించువారుగా ఉండటానికి ప్రయత్నం చేద్దాము. యేసునాథుని దివ్య హృదయమునకు దైవరాజ్య స్థాపన ప్రధాన లక్ష్యముగా ఉంది. ఎవరేమైనా ఏది అనుకున్నా, ఎన్ని అడ్డంకులు సమస్యలు ఎదురైనా వాటిని ఎదుర్కొని మానవ రక్షణార్థం జ్ఞానబలం పొందటానికి ధైర్యంతో తన ప్రాణాలని తారపోశాడు. పిత చిత్తాన్ని నెరవేర్చాడు, ఆత్మబలం చేకూర్చాడు. మనం కూడా గెలవాలి, జయించాలి, ఉన్నత శిఖరాలు అందుకోవాలి. అంటే మనం పాపపు జీవితాన్ని మాలిన్యపరచు స్వభావాన్ని చంపివేయాలి, సైతాన్ను తీసివేయాలి. యేసునాథుడు అనుగ్రహించే జ్ఞానబలముతో తీరు హృదయ మహిమలో ధైర్యంగా జీవించాలి, ఉన్నత శిఖరాలు అందుకోవాలి. అలా జరగాలంటే దేవద్రవ్యానుమానముల మూలముగాను విశేషభద్రమైన అభ్యంగం మూలముగాను యేసునాథుని దివ్య హృదయము జ్ఞాన ధైర్యమును మన ఆత్మయందు పుట్టించి లోకము, పిచాచి, శరీరము, శత్రు తంత్రోపాయాలను పోరాటకు కావలసిన వరప్రసాదములకు ఒసగుదురు. మొదటి మార్గము జపము. జపం చేతే సాధించలేని కార్యము ఏదీనూ లేదు. జపము సకల వరప్రసాదములకు ఆశీర్వాదములకు ఊటైన యేసునాథుని దివ్య హృదయముతో ఐక్యపరుస్తుంది. దేవునికి ప్రీతికరముగా ప్రవర్తించుటకు సహాయపడుతుంది. పిచాచి యొక్క తంత్ర శోధనలన్నింటినీ జయించుటకు తోడ్పడుతుంది. రెండవ మార్గము దివ్య ప్రసాదం ప్రతిరోజు కొనుట. మనము చేయు ప్రతి దిన భోజనము ఎలాగూ శరీర జీవమును పోషించుచున్నదో అలాగే దివ్య ప్రసాదము ఆత్మ జీవమును పోషించుచున్నది. మూడవ మార్గము దృఢమైన జ్ఞానబలము అనేది పుణ్యమును పొంద సహాయమైన క్రియలను వీలున్నప్పుడల్లా చేయుట. అద్భుత సంఘటన. యేసు సభకు చెందిన ఒక గురువు యేసునాథుని దివ్య హృదయం మీద అత్యంత భక్తి కలిగి ఉండిరి. ఆయన చాలా వృద్ధాప్యంలో ఉన్నారు. వ్యాధి తీవ్రత వల్ల మనిషి చాలా కుంగిపోయి బలహీనముగా నుండటచే ఆయన ఊతకర్ర మీద ఆధారపడి నడుచుచుండెను. ఒకరోజు తనకు ముందుగా నడిచిపోవచ్చున్న ఒక వ్యక్తిని చూచి, సహోదరుడా, ఈ ఊతకర్రను చూడు, నడుచుటకు నాకు ఇది సహాయంగా ఉన్నది. మోక్షమునకు పోవుటకు మనకు సహాయముగా ఒక ఊతకర్ర అవసరము కదా. ఆ ఊతకర్రే యేసునాథుని దివ్య హృదయము. ఆ తిరు హృదయం మీద ఆధారపడము. దాని వరప్రసాద సహాయం చేత మన ఆత్మరక్షణను పొందము. సుకృత జపము. యేసునాథుని మధురమైన హృదయమా, నేను మిమ్మల్ని సంపూర్ణంగా ప్రేమింప అనుగ్రహం దయచేయండి. ఆమెన్.